సామాన్యుల బతుకుల్లో నిత్యం వెలుగులు చూపడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న చిరంజీవి ఇకపై పేదల ఆశాజ్యోతిగా అనుక్షణం ప్రజాసేవకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు 2 గంటల సినిమాతో ఆనందం పంచిన తాను ఇకపై ప్రజల కష్టాలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. సినిమాలు చూడడం ద్వారా 2 గంటల సేపు మానసిక ఉల్లాసం ఉండొచ్చు, వినోదం ఉండొచ్చు, కానీ జీవిత కాలం నాకు ఆనందం జరగడానికి చిరంజీవి నాకు జ్యోతుల ఆశాజ్యోతిలా కనబడుతున్నాడు. విశాఖ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న మత్స్యకారుల జీవన స్థితిగతులపై మెగాస్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోస్తా కారిడార్ పేరుతో పేదల భూముల్ని ప్రభుత్వం లాక్కుంటోందని ధ్వజమెత్తారు. కొన్ని వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా భూసేకరణ జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే ఇలాంటి అక్రమాలకు పులిస్టాప్ పడుతుందని ఉద్వేగంగా చెప్పారు. ప్రజారాజ్యం అధికారంలోకి రాగానే కుటుంబంలో పెద్ద కొడుకు ఎలాంటి పాత్ర